ఇదిగోండి భయంకరమైన స్థితి అండి నిజంగా. ఓల్డ్ ఆర్ఆర్పేట జేపీ టవర్స్ రోడ్లో మా గుమ్మాలన్నీ తడిసిపోయినాయి. ఇదిగోండి తలుపు పై ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయిందన్నమాట. పై ఫ్లోర్ కానీ మెట్లు నిజంగా భయంకరమైన స్థితిలో ఉన్నామండి నిజంగా మేమైతే. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వస్తున్నారు కానీ వీళ్ళేమో లోపల ఉన్న మనుషులు బయటికి తీసుకెళ్తున్నారండి. ఇదిగోండి దీనివల్ల నేను 5 సంవత్సరాలుగా ఎంతో ఇష్టంగా పెంచుకున్నాను పసుపు చెట్టు నరికేసామండి. ఇదిగోండి ఇది కరెంటు స్తంభాలు తీగలు ఉన్నాయి కదా, వస్తున్నా. కరెంటు తీగల వల్ల అది నరికేసి కొట్టేస్తున్నాము. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళైతే మనుషులను ఎక్కించుకోవడానికి వస్తున్నారండి లోపలికి ఎక్కువగా. వాళ్ళ 7 రోజులు అవుతుందండి. తగ్గిపోయిన వాన మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసింది మాకు. ఫుడ్ అన్నీ వస్తున్నాయండి కానీ నీళ్ళు బయటికి వెళ్ళేదే కనిపించట్లేదు మాకు. ఫుడ్ వస్తుంది, బిస్కెట్స్ అన్నీ సప్లై ఉంది కానీ బయటికి నీళ్ళు వెళ్ళిపోతే బాగుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కదా. కారు చక్రాలు నేను బయటకు వచ్చినాయి మళ్ళీ మునిగిపోయినాయండి. నైట్ అయితే కరెంట్ లేదు, ఫ్యాన్లు అసలు ఏమీ లేక, గాలి గసి లేక నరకంలాగా ఉందండి మాకైతే నిజంగా. అసలు పిల్లలు అసలు ఏడుస్తూ అసలు ఫ్యాన్లు ఏసీలు ఉన్నవాళ్ళు మన అర్థం కూడా మునిగిపోయి భయంకరమైన స్థితిలో గవర్నమెంట్ స్థితిలో ఉంది. ఇది జేపీ టవర్స్ రోడ్ అండి. అమ్మా ఇదిగోండి అసలు కారు బయటకు వచ్చిన చక్రాలు మళ్ళీ మునిగిపోయినాయి. మళ్ళీ అంటే వీళ్ళు బోట్లో ఫుడ్ అయితే తీసుకెళ్తున్నారండి. ఉందిలే కార్పొరేటర్ ఉన్నారు వీళ్ళలా వాలంటీర్స్ అయితే నిన్న నుంచి ఈరోజు 2 రోజుల నుంచి వస్తున్నారండి.